మామూలు మనిషి కాదు. నా ప్రాణాన్ని తగులుకున్నాడు. ఏదైనా చేసి ఇయ్యండి నాగర్ కర్నూలు అంటే బ్రహ్మాండంగా మెడికల్ కాలేజ్ ఇక్కడికి వచ్చింది. బ్రహ్మాండంగా మీ కళ్ళ ముందు అన్ని జరుగుతూ ఉన్నాయి. 5 మెడికల్ కాలేజీలు పాలమూరు జిల్లాలో వస్తాయని నా కలగన్నమా? ఇప్పుడు మళ్ళీ వాడగోడు వీడగోడు వచ్చి సభలు పెట్టి అడ్డం పొడుగు మాట్లాడుతున్నారు. మీ అందరు చూస్తున్నారు. ఏ ఒక్కడు కూడా ఒక మెడికల్ కాలేజ్ ఎందుకు తెలియదండి? తెలంగాణ రాకముందు దేశాన్ని పరిపాలించిన వాళ్ళు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన వాళ్ళు, దత్తత తీసుకున్న వాళ్ళు మనం మత్తుగొలిపినది తప్ప కనీసం మంచినీళ్ళు ఇయ్యలే, అవసరమున్నంత కరెంట్ ఇయ్యలే, ఒక్క మెడికల్ కాలేజీ తేలే. మళ్ళీ ఇయ్యాలి వచ్చి ఏం మాట్లాడుతున్నారు? ముందు ముందు చెప్తానండి ఏం మాట్లాడుతున్నారు. అదేవిధంగా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకున్నాం. పాలమూరు అనగానే బిల్ క్లింటన్ని తీసుకొచ్చి చూపించుడు, కల్వకుర్తి తండాలలో ఇంకేవాళ్ళ విదేశం వాళ్ళని తీసుకొచ్చి చూపించుడు, ప్రపంచ బ్యాంకు వాళ్ళని తీసుకొచ్చి చూపించుడు. పాలమూరు అనగానే భయంకరమైనటువంటి పరిస్థితి. తెలంగాణ రాగానే గతంలో మన కాకతీయ రెడ్డి రాజులు, కాకతీయ సామ్రాజ్యం ఉండే సమయంలో నాటి కాకతీయ రాజులు 75,000 చెరువులు కుంటలు మన బతుకుడు కోసం తవ్వించారు. వాటన్నిటిని సమైక్య రాష్ట్రంలో మాయం చేసిండ్రు. మొట్టమొదటి మనం వేసుకున్న పథకం ప్రణాళిక మిషన్ కాకతీయ. మిషన్ కాకతీయలో బ్రహ్మాండమైనటువంటి పెద్ద పెద్ద చెరువులు, ఈ జిల్లాలో రాజులు, మన తెలంగాణ రాజులు కట్టినటువంటి సప్త సముద్రాలు కానీ ఇంకా చాలా చెరువులు కానీ మొత్తం నాశనం పట్టించేసిండ్రు. మిషన్ కాకతీయ రాకముందు ఎట్లా ఉండే, నాగర్ కర్నూలు పాలెం కానీ, బిజినేపల్లి వడ్డెమాన్ చెరువు కానీ ఏ విధంగా ఉండే, మురికి తుమ్మలతోని లొట్టపై చెట్లని నిండి ఉండే, తాంబాల లెక్క తయారైన ఉండే. కానీ మిషన్ కాకతీయ కింద గౌరవ శాసనసభ్యులు మహబూబ్నగర్ జిల్లా ఎవ్వల నియోజకవర్గంలో వాళ్ళు బ్రహ్మాండంగా ఒక యుద్ధంలాగా చేసి మనం చేసుకుంటే కేసరి సముద్రం ఎట్లా తయారైంది? కేసరి సముద్రం గతంలో ఇంకిపోయి చెట్లతోని గందరగోళంగా ఉంటే పిల్లలందరూ క్రికెట్ ఆడుకునేటువంటి ఒక మైదానంలాగా తయారైనట్టుండే. కాంగ్రెస్ ప్రభుత్వాల యొక్క పరిపాలనలో కేసరి సముద్రంలో కంపతారు చెట్లుండే, ఇలా కంపసార్ చెట్లు పోయి బీఆర్ఎస్ పరిపాలనలో చాలా సుందరంగా కేసరి సముద్రం తయారైంది. అక్కడ వచ్చి గౌతమ బుద్ధుడు కూడా వెలిసిండు, శాంతి దేవుడు. ఆ రకంగా అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ మనం చూస్తూ ఉన్నాం. ఈ విధంగా చుట్టుపక్కల నుంచి వచ్చే జనం చూసిపోయేటువంటి ఒక పర్యాటక కేంద్రం కింద ఇలా కేసరి సముద్రం మారిందంటే అది తెలంగాణ ప్రభుత్వం సాధించిన ఘనతాన్ని మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు అన్ని చెరువుల నిండా కూడా నేను హెలికాప్టర్లో వస్తుంటే చూసినాను. దుందుబి వాగు మీద మన గోరేటి వెంకన్న పాట రాసిండు. నాకు ఆయన లెక్క వాడరాదు కానీ వాగు ఎండి పాయరా, పెదవాగు ఎండి పాయరా, పేగు ఎండి పాయరా అని ఆనాడు తన గానంలో బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. అదే గోరేటి వెంకన్న నేను అడిగిన, వెంకన్న ఇప్పుడు ఎట్లుందంటే వాగు నిండి పాయరా అని కడుపు నిండా నిండున్న సార్ అని చెప్తున్నాడు. చెక్ డ్యాములు కట్టుకున్నాం. ఇవాళ నేను రాగా చూసిన దాదాపు దుందుబి వాగు మీదనే 10-12 చెక్ డ్యాములు కడితే అన్ని చెక్ డ్యాములలో కూడా ఇవాళ కూడా వర్షాకాలం రాకముందే, వానలు పడకముందే నీళ్లు నిలబడి ఉన్నాయి. నా కళ్ళకి ఆనంద బాష్పాలు వచ్చినాయని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నా. ఈ విధంగా ఉన్నంతలో తోసినంతలో ప్రజల బ్రతుకు ముఖ్యం కాబట్టి దానికోసం తన్లాడినం, పోరాడినం, చాలా బ్రహ్మాండంగా చేసుకున్నాం. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టులు పెండింగ్లో ఉండే. తెలంగాణ రాకపోతే అవి ఇయ్యాలంటే కూడా ముందర పడకపోతుండే. కానీ స్థానిక నాయకుల చొరవ, ప్రభుత్వం తీసుకున్న చొరవ, దాంతో అవన్నీ కూడా స్విచ్ ఆన్ అయిపోయి 20 లక్షల ఎకరాలకి ఇలా సాగునీరు అందించుకునే దిశగా పోతూ ఉన్నాం. బ్రహ్మాండంగా అచ్చంపేట ప్రాంతానికి కూడా 2,000 కోట్ల రూపాయలతోని ఉమామహేశ్వర లిఫ్ట్ ప్రోగ్రాంను కూడా స్టార్ట్ చేసుకున్నా ఉన్నాం. ఆ విధంగా కల్వకుర్తి మన అచ్చంపేట ప్రాంతంలో ఉన్న ఎత్తిపోతల పథకాలతోని అప్పర్ ప్లాటోకు కూడా నీళ్లు అందటానికి అన్ని విధాలు ఏర్పాటు చేసుకున్నాం. చెక్ డ్యాములు కట్టుకొని, మిషన్ కాకతీయ చెరువులు బాగు చేసుకొని, వాటిని ప్రాజెక్టు నీళ్లతో నింపుకొని బ్రహ్మాండంగా చేసినాం. కాబట్టి బోరు బావులన్నీ కూడా ఎండిపోకుండా బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి. లక్షలాది ఎకరాల పంటలు పండుతూ ఉన్నాయి. అద్భుతమైనటువంటి ఈ మార్పు నా తమ్ముడు సాయి చంద్, ఇదే జిల్లాకు సంబంధించిన కళాకారుడు, దళిత బంధు గురించి పాటలు రాస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో ఒక మాట వస్తే, ఆ రోజు గోరేటి వెంకన్న గారు కూడా ఉన్నారు. ఒక సందర్భం వస్తే ఎట్లయింది పాలమూరు అని అడిగిన నేను.
బ్రహ్మాండంగా ఉన్నాయి సార్, చెరువుల నీళ్లు ఉన్నాయి, అద్భుతంగా ఉన్నాయంటే ఒక పాట నేనే రాసిన. వలసలతో వలవల విలిపించు కరువు జిల్లా, పెండింగ్ ప్రాజెక్టులన్నీ వడివడిగా పూర్తి చేసి చెరువులన్నీ నింపి పన్నీటి జలకమాడి పాలమూరు తల్లి పచ్చ పైట కప్పుకున్నదని చెప్పి నేనే నా కలంతో రాసిన. ఇటువంటి ఆనందం ఒక రోజున గద్వాల కృష్ణమోహన్ రెడ్డి గారి తండ్రి చనిపోయినప్పుడు ఆ కార్యక్రమానికి నేను గద్వాలకు వెళ్తూ ఉంటే హెలికాప్టర్లో పోమని చెప్తే నేను పోలే. అందరూ ఎమ్మెల్యేలను పిలిపించుకొని బస్సులో కూర్చొని ఎట్లా ఉందో పాలమూరు కండ్లార చూడాలని చెప్పి 200 కిలోమీటర్లు హైదరాబాద్ నుంచి గద్వాల దాకా ఎమ్మెల్యేలతో మంత్రులతో ముచ్చటిస్తూ ఆ వరికోత మిషన్లు, ఆ కల్లాలు, ఎక్కడ చూసినా వడ్ల రాసులు చూసి గుండెలు పొంగిపోయినాయి. నేను సంతోషపడ్డాన్ని మనవి చేస్తూ ఉన్నా. ఈ మార్పు కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం ద్వారానే సాధ్యమైంది. ఆ విషయం మీ అందరికీ కూడా తెలుసు. వలసపోయిన వాళ్ళంతా వాపసు వచ్చేసిండ్రు, దర్జాగా వ్యవసాయాలు చేసుకుంటున్నారు. ఇవాళ ఆనాడు వలసపోయిన పాలమూరు జిల్లాకు ఇవాళ ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, జార్ఖండ్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చి నాట్లేయడానికి అక్కడి ప్రజలు మన దగ్గరికి వలస వస్తున్నారు. ఇది మనకు నిజంగా గర్వకారణం అని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఈ రకంగా భూముల ధరలు ఇట్లా పెరిగినాయి. ఒక ఎకరం 10,000, 15,000కి అమ్ముకున్న పాలమూరు ఇవాళ జర్రంత రోడ్డు పక్కకుంటే 50 లక్షలు, జర పెద్ద రోడ్డు పక్కకుంటే ₹1 కోటి, నేషనల్ హైవే పక్కకుంటే 2 కోట్లు, 3 కోట్లు. ఇంతకుముందు నేను జనార్దన్ అడిగిన, ఈ కలెక్టరేట్ కాడ ఎట్టుందా భూమి అంటే 4 కోట్లకు తక్కువ లేస్తారని చెప్తున్నాడు. ఆ రకంగా భూముల ధరలు కూడా బ్రహ్మాండంగా పోయినాయి, పెరిగిపోయినాయి. ప్రజలు ఇవాళ పాలమూరు గ్రామాలలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బొడ్రాయి పండుగలు చేసుకుంటున్నారంటే మా గుండెల నిండా సంతోషపడతా ఉన్నాం. మా వార్తలు చూసి ఇటువంటి పాలమూరే కోరుకున్నాం. ఆనాడు ఉద్యమంలో 4-5 చోట్ల నేను ఏడ్చిన, కళ్ళకు నీళ్లు తీసుకున్నా. నడిగడ్డకు పోయినప్పుడు అక్కడ ప్రజల దుస్థితి చూసి నేను ఏడ్చిన. ఆ గ్రామంలో మాకు పెట్టిన రెడ్డి గారు భోజనం పెడితే వచ్చిన ప్రజలందరూ కూడా గుడగొడమని ఏడ్చిండ్రు. అట్లా నేను కన్నీళ్ళు విడిచినటువంటి ఈ పాలమూరులో ఇవాళ ఇంత అభివృద్ధి, ఇంత అద్భుతంగా రావడం చాలా గొప్ప సంతోషాన్ని కలగజేస్తూ ఉందని నేను తెలియజేస్తూ ఉన్నా. మీ అందరికీ నేను మనవి చేసేది ఒకటే, మళ్ళా బయలుదేరిండ్రు. ఇదివరకు ఆగం పట్టిన వాళ్ళే కొత్త ముసుగులు వేసుకొని, కొత్త వేషాలు వేసుకొని బయలుదేరిండ్రు. ఒకడెవడో ప్రబుద్ధుడు ఇదే జిల్లాలో జడ్చర్లలో మాట్లాడుతూ ధరణి పోర్టల్ను తీసి బంగాళాఖాతంలో విసిరేస్తా అంటాడు. ధరణి పోర్టల్స్ వల్ల ఏం జరిగింది? ఇంతకుముందు రికార్డ్ అసిస్టెంట్లు, విఆర్ఓలు, గిరిదావలరు, ఎంఆర్ఓల చేతుల్లో మన బతుకుండే. వాళ్ళు రాసిందే రాత, గీసిందే గీత. దమన మన రికార్డు ఉన్నదో, మన భూమి మనకే ఉన్నదో తెలియదు. ఒక అప్పు కావాలంటే, పాని నకలు కావాలంటే పైసలు కట్టాలి. ఏం జరిగింది ఇవాళ? నేను ఒక మాట మీకు మనవి